హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇవాళ చేసేది మెంతి కూర పొడిపప్పు వేస్తున్నా. ఇక మెంతి కూర, ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఇక పెసరపప్పు. నేను మీకు ఇంకొకటి చూపిస్తా. నిన్న మా ఆయనే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. నా కొడుకు గిట ఇంకా ఇవన్నీ చెట్ల మీదయే. ఇగో కందికాయ, నిమ్మకాయలు, ఇంకో చిక్కుడుగా, ఇంకా అలా చాలా ఉంది. ఇంకో కాకరకాయలు చూసిన ఎంత బాగున్నాయో చూసినలా. ఇవన్నీ మా చెట్లయ్యే. నేను మొన్న మీకు గుమ్మడికాయ కూడా చూపెట్టినా కూడా అది కూడా మా చెట్టుదే. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మెంతి కూర పొడిపప్పు ఎలా వేయాలనో నేను చెప్తాను, మీరు చూడండి. ఇంకా అవన్నీ సదిరేసి ఇక నేను మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. ఇక మెంతి కూర, ఇంకా పెసరపప్పు నానబెట్టుకోవాలి. ఇంకో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, అంతే. నేను చూపిస్తా ఇప్పుడు చేసుకుంటా. ఇంకేమేమి కావాలన్నా నేను మీకు చెప్తా. ఇంకో ఇట్లా వెడల్పు గిన్నె పెట్టుకోవాలి. ఇక చింతపండు నానబెట్టేసిన చారుకు. ఇగో అన్నం కూడా అయిపోయింది, ఇది కూడా పని చేద్దాము. ఇంకో ఇలాంటి గిన్నె పెట్టుకోవాలి. పప్పుకు నూనె పోస్తాను ఇప్పుడు. ఇగో ఇందులో ఆయిల్ వేసేసి ఇగో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసిన. నేను ఇది చేసుకుంటేనే మీకు గుమ్మడి చెట్లు అవన్నీ నేను మీకు చూపిస్తాను, మీరు చూడండి. ఇగో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు వేసుకున్నా. ఇప్పుడు కలుపుకుంటా. ఇగో మంచి గోల్నెయ్యి, పసుపు వేసుకుందాం. ఇంకో పసుపు వేసుకొని కలిపేసుకున్నా. పెసరపప్పు వేసుకుందాం. పెసరపప్పు వేసుకొని కొద్దిగా అంతా గోలిద్దాం, కొద్దిగా అంత ఎర్రగా అయ్యే వరకు. ఇగో పెసరపప్పు వేసిన. పెసరపప్పు కొద్దిగా అంత గోలే వరకు మనం బయటికి పోయి గుమ్మడి చెట్లను చూసేద్దాం, మీరు రండి. ఓకేనా? ఇగో ఇదైతే ఫస్ట్ చిక్కుడు చెట్టు. ఇంకో చిక్కుడుకాయలు అవపడుతున్నాయా? ఇగో ఇంకో గుత్తులు ఉన్నాయి చెట్లకు, చూసినలా. ఇంకో అగో గుమ్మడికాయ, అగో సందులో ఉంది, చూపిస్తా. ఇగో ఇదేమో బూడిది గుమ్మడికాయ. ఇగో ఇది మాది, ఎదురుగానే ఉంటుంది మాకు. ఇంకా ఫస్ట్ డోర్ వేద్దాం. డోర్ వేసినాక చూపిస్తాం, ఎందుకంటే ఫుల్ కోతులు ఇక్కడ. ఇగో పువ్వులు చూసినా ఎంత బాగా పూసినాయి. ఇది మా ఇల్లు కాదు, మేము రెంట్కుంటాం ఇలా. ఇది అయ్యగారు ఇల్లు. ఇంకా ఇవన్నీ పువ్వులు అవి అవపడుతున్నాయా? బూడిద గుమ్మడికాయలు. ఇక్కడ ఒకటి, అగో అది ఒక తీరైన గుమ్మడికాయ, అది వేరే. అదేం గుమ్మడికాయ నాకు కూడా తెలియదు. అదొక తీరైన గుమ్మడికాయ. ఇంకో ఇదంతా గుమ్మడి చెట్టు ఇంకా మొత్తం. ఇవేమో రాస గుమ్మడికాయలు. ఇగో ఇదంతా అదే చెట్టు. ఇంకో ఇక్కడ పెద్ద కాయ చూపిస్తారండి. ఇంకో పెద్ద కాయ. ఇంకో ఇది రాస గుమ్మడికాయ అంటారు. నేను మొన్న ఇదే మీకు చూపెట్టింది పప్పు. ఇగో ఇదే రాస గుమ్మడికాయ అంటే. అగో ఎంత పెద్దగా ఉన్నా చూసిందా? చాలా పెద్దగా ఉంటాయి. ఇంకో ఇదంతా చిక్కుడు పాదే. ఓ ఇంకా చెట్టు వరకు వారింది పైకి మొత్తం. ఇంకో దీనికి స్మెల్ మస్తు వస్తాయి పువ్వులు. ఇదో రకమైన చెట్టు, మల్లె చెట్టు టైపు. ఇంకో ఇదంతా గుమ్మడి చెట్టు. అగో చిక్కుడు చెట్టు చూసేలా మీరు. అగో పుచ్చడి కాయలు మాకు. పువ్వులు. మీరు ఇలాంటి వాతావరణం ఎప్పుడు చూసి ఉంటుందో నాకు తెలుసు. ఇగో ఇదంతా పుదీనా. మొత్తం పుదీనానే. ఇగో ఇవేమో కందగడ్డలు. ఇగో ఇది కందగడ్డ చెట్టు, కందగడ్డ. ఇక ఇందులో ఇప్పుడు మనం ఉప్పు వేద్దాము. ఏగింది మంచిగా.
ఉప్పు వేసేద్దాం మనం ఇప్పుడు. చూసిందా వాతావరణం బాగుంది కదా ఇక్కడ. అయ్యో నేను చెరువు చూపిద్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ చెరువు దగ్గరికి పోదాం. ఇక ఉప్పు వేసిన, మీ టేస్ట్ అయినంత మీరు వేసుకోండి, మా టేస్ట్ అయినంత మేము వేసుకుంటాం. ఇక మెంతి కూర కూడా వేసేసుకున్నా. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ నేను పెసరపప్పు కొద్దిగంత నానబెట్టేసుకున్నాను. నానబెట్టేసుకొని ఇగో మెంతి కూర మొత్తం రిల్లుకున్నాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు కోసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా ఇవే ఇంకా పదార్థాలు ఏం లేవు. ఒక ఎల్లిపాయలు అంతే. ఎల్లిపాయలు ఇప్పుడు కాదు, లాస్ట్కి వేస్తాను. నేను దంచి ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక అందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగినాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు కూడా వేగినాక పసుపు వేసి అది కూడా కొద్దిగా గోలినాక ఇగో పప్పు వేసి వేగినాక కొన్ని నీళ్ళు పోసుకొని ఇగో మెంతి కూర వేసుకోవడమే అంతే. ఉప్పు వేసుకోవాలి. కారపొడి గిట్ట ఏం వేయలేదు, ఓన్లీ పచ్చిమిర్చి, ఉప్పు వేసుకున్నా అంతే. లాస్ట్కి వెళ్ళిపోయి వేస్తా, మీరు చూడండి. అంతలోపు ఇది ఉడికేలోపు నేను మీకు చెరువు చూపిస్తా. అగో చెరువు అవుపడుతుందా, ఎంత పెద్దదో చూసింది నాకు. చాలా అంటే చాలా పెద్ద చెరువు ఇది. అటు మొత్తం ఇంకా జంగలు, అడవి. చెరువు దాటినాక మొత్తం అడవి. ఇంకా అది చెరువు. ఇగో ఇదంతా చిక్కుడు పాదే, ఇంకో ఇదేమో నిమ్మకాయ చెట్టు. అగో అది పెద్ద గుడి, ఇక్కడ శివాలయం. ఇగో నిమ్మకాయలు గిట్ల పడతాయి, మనం గిట్ల ఏరుకోవాలి. ఇంకో ఇక్కడ ఒకటి, ఇంకో ఇక్కడ ఒకటి పట్టేది చూసిందా. ఇంకో ఇదంతా పత్తి మొత్తం. ఇగో ఇదంతా నిమ్మ చెట్టు. ఇంకా బోలెడన్ని కాయలు ఉంటాయి చెట్టు నిండా. ఇంకా ఇదంతా చిక్కుడు కాయలు, అవపడతానే కాయలు. ఇంకా పప్పు అయిపోయింది. ఇక ఎల్లిపాయలు దంచాలి లేద్దాం మనం. ఇది దంచుతా నేను. ఒకటే ముక్క దంచుకోవాలి, మెత్తగా దంచొద్దు. ఇక దంచేసుకున్నా, ఇంకా తీసేసుకున్నాం మనం. ఒకటే ముక్క దంచేసుకున్నా. ఇంకా పప్పులు వేసేసుకుందాం. పొడిపప్పు అంటే పొడిపప్పే, ముద్ద కానీ కాలేదు. చూసినలా నేను ఎలా చెప్పినా మీరు అలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా. ఇంకా మెంతాకు కూడా చాలా అంటే చాలా బాగా ఉడికిపోయింది. పప్పు కూడా మొత్తం రెడీ అయిపోయింది. ఇగో ఎల్లిపాయ వేసుకున్నాం కదా, ఇగో బంద్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మా వాతావరణం ఎలా ఉంది, మా పప్పు ఎలా ఉంది, మీకు నచ్చేది ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.